సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. బాలలందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలి. మన ఐక్యతా స్వరం వినిపించి ప్రతి హక్కు గౌరవింపబడేలా మనమందరం చేతులు కలుపుదాం. ఈ ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా మన విశ్వాసాన్ని మరొక్కసారి బలంగా చాటుదాం. తీసుకోవాలి అయితే ఒక లైఫ్ కూడా పోవచ్చు. ఇంకా లైక్ హీ హాస్ క్రియేటెడ్ సో మెనీ బుక్స్ అండ్ లిటరేచర్ అండ్ అన్ని రకాలుగా చేశారు. చాలా మంది మనం అంటాము కాస్ట్ బేసిస్ లో పని చేశారు వారు, కానీ మాక్సిమం వర్క్ వాజ్ ఆన్ ఎకనామిక్స్ అనమాట. కొలంబియా నుంచి చదివినప్పుడు వారు ఎకనామిక్స్ లోనే చదివారు, అర్థశాస్త్రంలో చదివారు. సో ఐ రియలీ ఎంకరేజ్ దే మస్ట్ బి అన్ అంబేద్కర్ అమంగ్ us ఆల్సో. మా మధ్యలో కూడా అంబేద్కర్ ఉండవచ్చు, గాంధీ ఉండవచ్చు, నెహ్రూ పటేల్ ఉండవచ్చు. సో చదవండి, చదువు మనకి ఎంతో ప్లేసెస్ తీసుకొని పోగలుగుతుంది. నా చదువునే నాకు ఢిల్లీ నుంచి ఇక్కడ కూర్చోపెట్టేది. సో స్టడీ వెల్. ఇప్పుడు లైబ్రరీని అంటే చిన్న కాలనీ ఉండేది నా ఢిల్లీలో. సో ఒక పార్క్ ప్లేస్లో చిన్న రూమ్ కట్టాను అంటే లైబ్రరీ అని. సో పెద్ద బుక్స్ లేకుంటే ఉండేది, కానీ చాలా మంది అక్కడ వచ్చి వారు టైం స్పెండ్ చేసేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో సమ్ స్మాల్ అక్కడ బుక్స్ వారు తీసుకుని పోయేది, బుక్స్ ఎక్స్చేంజ్ చేసేది, న్యూస్ పేపర్ చదివేది. ఫర్ దాట్ మ్యాటర్ నా నాన్నమ్మ గారు కూడా ఎప్పుడు మార్నింగ్ లేచేసరికి టీతో పాటు ఒక న్యూస్ పేపర్ కావాలి అనమాట. ఏం నడుస్తుంది అది హ్యాబిట్ ఉండాలి. వీ షుడ్ బి ఆల్వేస్ ఈగర్ టు రీడ్. హ్యూమన్ అంటే మనము యానిమల్స్ తోటి ఎట్లా డిఫరెంట్ ఉన్నామో అయితే మాకు భాష రావచ్చు, మనందరికీ భాష రావచ్చు. ఏదో అనే భాష కానీ, గ్రీక్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ అనమాట. మన మనసులో ఏముంది, మనం ఏం ఆలోచన చేస్తున్నాము, ఏం భావిస్తున్నాము, మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించేయండి, ఒకవేళ నృత్య అనే వర్డ్ లేకుంటే ఉంటే ఎట్లా ఉండేది? ఒకవేళ ప్రేమం అని పదం లేకుంటే ఉంటే ఎట్లా ఉండేది? మనము ఏం చేస్తున్నాం, ప్రేమం చేస్తున్నాము అని చెప్తాము కదా మేము మన పిల్లలకి, కానీ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్ నా బాబు ఉన్నాడు, ఇంతకు ముందు హీ వాజ్ 1 year ఓల్డ్ ఉంటే జస్ట్ ఏడ్చేవాడు, ఏదో అవుతుంది, నొప్పి అవుతుంది, ఏదో అవుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా గ్రో అయినప్పుడు భాష వచ్చు కాబట్టి ఇక్కడ నొప్పి అవుతుంది, ఇది బాగాలేదు, ఆకలి అవుతుంది చెప్పగలుగుతున్నాడు అనమాట. సో వర్డ్స్ ఎప్పుడు మనకి బలం ఇస్తుంది. చాలా ఫ్రెంచ్ ఏదో ఫిలాసఫర్ చెప్పారు, వర్డ్స్ అండ్ ఐడియాస్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఒక పదంనే మొత్తం ప్రపంచంనే మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం అనుకుంటే ఐ క్యాన్ చేయవచ్చు, చేయగలను, ఆ వర్డ్ చెప్తేనే ఆ నమ్మకం వస్తుంది, చేయగలుగుతాము. సో ఎంతకు చెప్తున్నాను అయితే ఎవ్రీ డే వీ షుడ్ ట్రై టు రీడ్ అనమాట. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గ్రో ఇన్ అవర్ లైఫ్స్, పర్సనల్ కానీ, రిలీజియస్ టెక్స్ట్ కావచ్చు, సోషల్ టెక్స్ట్ కావచ్చు, హిస్టరీ టెక్స్ట్ కావచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నేను ఇప్పుడు ఫిజికల్ బుక్స్ చదవలేకపోతున్నాను బికాస్ ట్రాన్స్ఫర్స్లో బుక్స్ తీసుకోపోవడం అవి ఇంత చేయడం చాలా కష్టం. మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, టాబ్లెట్స్ వచ్చినాయి, ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ బుక్స్ కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. ఐ ఎంకరేజ్ దట్ ఎవ్రీబడి షుడ్ రీడ్. నేను ప్రతిరోజు కనీసం 20 minutes ఎంత బిజీ అయినా చదవాలి. ఏదో రకంగా బుక్ ఉంటుంది, సో చదవాలి. ఉంటే మన బ్రెయిన్ అప్పుడు డెవలప్ అవుతుంది అనమాట. చాలా మంది అడల్ట్స్ ఉన్నారు, మిడ్ ఏజ్ యంగ్ పీపుల్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. కల్టివేట్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. వాట్ ఎవర్ బుక్ ఇంట్రెస్ట్ యూ, లైబ్రరీకి పోయినా, లైబ్రరీ ఉన్నా లేకున్నా, బయట నుంచి ఉన్నా, ఆన్లైన్ ఉన్నా, ఖచ్చితంగా బుక్స్ చదవండి. ప్యారిస్ నేను ఎప్పుడు పోలేదు, కానీ ప్యారిస్ గురించి బుక్ చదివితే మేబీ అలాగా ఉండవచ్చు అని మనము కనవచ్చు, మనము డ్రీమ్ చేయవచ్చు. ఏదో ఒక రోజు పోతే అప్పుడు చూస్తాం, ఓకే నేను ఇమాజిన్ చేసేది ప్యారిస్ అలాగా ఉండేది, కానీ ప్యారిస్ ఇలాగా ఉంది అని. అలాగా ఢిల్లీ పోయి ఉండవచ్చు, పోయి ఉండవచ్చు. ఢిల్లీ మీకు బుక్స్ చదవండి, జాగ్రఫీ బుక్స్ చదవండి. అండ్ ఐ ఎంకరేజ్ సెక్రటరీ గారు అండ్ మన చైర్మన్ గారు కూడా పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఊర్లో రూమ్స్ ఏర్పాటు చేస్తే పెద్ద మనిషి కానీ వారు న్యూస్ పేపర్స్ చదవచ్చు, ఇష్టమైన బుక్స్ చదవచ్చు. సో మెనీ కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ద on this occasion for having me here. Second of all, పిల్లలు హక్ దినోత్సవం. సో నా ప్రకారం అయితే ఒకటే హక్ చాలా ముఖ్యం, చదువు హక్. చదువు మనకి ఎంతో ప్లేసెస్లో తీసుకొని పోవచ్చు. అంబేద్కర్ గారికి ఇప్పుడు మొత్తం ప్రపంచంకి అంబేద్కర్ గారు ఎవరు అని తెలుసు. ఎందుకు తెలుసు? వారు
ఒక కులంలో పుట్టారు, దాంట్లో ఏదో చేసారు, దాంతోటి కాదు, వారు చదువుతోటేనే వారు ఆ ప్లేస్కి రీచ్ అయ్యగలిగారు. సో వారు మన